జాతకంలో దోషాలు ఉంటే జీవితంలో ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉంటుంది. అందులోనూ సర్పదోషం ఉంటే జీవితం మరింత ప్రతికూలంగా మారుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ముందు జాతకంలో సర్పదోషం ఉందని ఎలా గుర్తించాలి? ఈ దోషం మనకు ఎలాంటి సంకేతాలను ఇస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. తరచుగా పాములు కలలో కనిపిస్తూ ఉన్నా, లేదా వెంటపడుతున్నట్లుగా కనిపించినా, లేదా అవి మనల్ని చుట్టుముట్టినట్లుగా కనిపించినా సర్పదోషం ఉన్నట్లుగా భావించాలి. కలలో చనిపోయిన పాములు కనిపించినా సర్పదోషం ఉన్నట్లే. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆలోచించడం, నిరంతరం మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం కలిగిన సర్పదోషం ఉన్నట్లుగా భావించాలి. ఇక అలసటగా ఉండడం, నిద్రలేమి సమస్యలు ఎదురు కావడం, రాత్రి నిద్రలో తరచుగా భయం కలిగించే కలలు రావడం కూడా సర్పదోషానికి చిహ్నంగా చెప్పాలి. సర్పదోషం కారణంగా వివాహాలు ఆలస్యమవుతూ ఉంటాయి. ఒకవేళ వివాహం జరిగినా తరచుగా కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉంటాయి. సంతానం ఆలస్యం అవుతుంది. సంతానం కోసం ప్రయత్నించిన ప్రతిసారి గర్భస్రావం జరుగుతోంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఉండదు. విభేదాలు పెరిగిపోతూ ఉంటాయి. బంధువుల మధ్య సత్సంబంధాలు దెబ్బతింటాయి. అంతేకాదు ఆర్థికంగా నష్టాలు కలుగుతాయి. ఖర్చులు పెరిగిపోతాయి. అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. వృత్తిలో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. స్థిరత్వం లేకుండా పోతుంది. ఉద్యోగాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. ఏ పనిలోనూ విజయం లభించదు. ప్రతి చోట కూడా వైఫల్యం ఎదురవుతుంది. ఆరోగ్యపరంగా పలు సమస్యలు కూడా ఎదురవుతాయి. తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి.